అస్సలాము అలైకం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఈ విషయం ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటిదంటే మద్యం సేవించడం గురించి తెలియచేయాలనుకుంటున్నాను. ఇన్షాల్లా వీడియో పూర్తిగా చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మద్యం సేవించడం గురించి ఈరోజు తెలియచేస్తాను. మద్యం సేవించడం వల్ల మనకేమన్నా లాభం ఉందా, ఉపయోగం ఉందా అంటే ఎంతసేపు చర్చ పెట్టినా కూడా ఒక్కటి కూడా దొరకదు. మద్యం సేవించడం అన్ని అనర్థాలకు కారణమవుతుంది. మద్యం సేవించడం వల్ల ఇంట్లో తగాదాలు, గొడవలు, ఇంట్లో విలువ ఉండదు, బయట విలువ ఉండదు, డబ్బు ఖర్చు అయిపోతుంది. అది ఎలాంటి ఉపయోగం ఉండదు మద్యం సేవించడం ద్వారా. అది నరకం కూడా ఉంటుంది పరలోకంలో. ఇహలోకంలో విలువ ఉండదు, పరలోకంలో నరకం కూడా ఉంటుంది. మద్యం సేవించడం అనేది ఇస్లాంలో పూర్తిగా హరాం. అయితే ఈ ఇస్లాంలో మత్తు పానీయాలు మద్యం సేవించడం నిషేధించడంలో గల ఉద్దేశం ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ఓకే, ఇస్లాం మద్యాన్ని మత్తు కలిగించే వాటిని కఠినంగా నిషేధించింది. విశ్వాసులారా, సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం ఇవన్నీ అసహ్యకరమైన శైతాన్ పనులు. వాటిని విసర్జించండి, మీకు సాఫల్య భాగ్యం కలిగే అవకాశం ఉంది అని ఖురాన్ 5వ సూరా మాయిదా 90వ వాక్యంలో ఇలా ఉంది. విశ్వాసులారా, సారాయి, జూదం, పాచికల ద్వారా జ్యోతిష్యం చెప్పడం ఇవన్నీ అసహ్యకరమైన శైతాన్ పనులు. వీటికి పూర్తిగా దూరం ఉండమని ఖురాన్లో అల్లాహ్ తెలియజేస్తున్నాడు. సో వీటికి పూర్తిగా దూరం ఉండే ప్రయత్నం చేయండి, ఉండండి. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇంకొకటి ఖురాన్ 2వ సూరా బకరా 219వ వాక్యంలో ఇలా ఉంది. మద్యపానం గురించి, జూదం గురించి ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారు. నీవు వారికి ఇలా ఉపదేశించు, ఈ రెండింటిలోనూ కీడు ఉన్నది. వాటిలో ప్రజలకు కొన్ని లాభాలు ఉన్నా ఈ లాభాల కంటే కలిగే కీడే ఎక్కువ ఉంది అని ఉంది. మద్యపానం గురించి అయినా జూదం గురించి అయినా రెండింటిలో కీడే ఎక్కువగా ఉందని తెలియజేశారు అల్లాహ్ మనకు. ఈ కీడు ఉన్నప్పుడు మనం దీని దరిదాపుల్లోకి పోవాలి? ఈ కీడు మనకు అవసరమా? అవసరమే లేదు. మనం ఏదైతే లాభం ఉంటుందో అలాంటి వైపుకు మరలాలి. కీడు వైపుకు పోవద్దు. మనల్ని మనం రక్షించుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. మద్యాన్ని ఇస్లాం ఎంతవరకు నిషేధించింది అంటే మద్యం త్రాగటం, మద్యం అమ్మడం, మద్యం కొని వేరే వారికి ఇవ్వడం, మద్యం రవాణా చేయడం, మద్యం త్రాగేవారికి గ్లాసులో పోసి అందించడం, మద్యం వ్యాపారంలో లెక్కలు వ్రాయడం అంటే గుమస్తాగా పనిచేయడం, మద్యం తయారుకు వాడే పాత్రలు వాడటం. అంతేకాదు, ఒక వ్యక్తి మద్యాన్ని మోస్తూ ఆ బరువు మోయలేక క్రింద పడిపోతుందన్న భయంతో సహాయం అందించిన వాడికి సహాయపడకూడదు. అంటే మద్యం షాపులలో కూడా పని చేయకూడదు, ఆ షాపులలో నడపకూడదు, ఆ షాపులలో ఉండకూడదు అని ఉంది. ఇలా మనం చేయొద్దు. ఇవన్నీ హరాం పనులేగా. మనిషి పతనానికి మొట్టమొదటి కారణం మద్యపానం. మద్యం సేవించిన వాడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. అతని ప్రవర్తన వలన పరువు, మర్యాద పోగొట్టుకుంటాడు. అతిగా త్రాగటం వలన తన సొంత ఇంట్లో ఎవరైనా వరుసలు తెలియకుండా తన యొక్క గలీజ్ ఆలోచనలు, చెడు ఆలోచనలు తనకు వస్తాయన్న విషయం మనకు తెలిసిందే. మనం అనేక టీవీలో చూస్తున్నాం ఇలాంటి విషయాలు, మద్యం మత్తులో అనే విషయాలు, పత్రికల్లో చూస్తున్నాం, పేపర్స్లో చూస్తున్నాం, ఎన్నోసార్లు మొబైల్లో చూస్తున్నాం. అతిగా మద్యం తాగడం వల్ల ఇలా జరిగింది అన్న విషయాలు. మద్యం తాగడం వల్ల శరీరం కూడా గుల్లవుతుంది. మద్యం త్రాగడాన్ని అందుకే ఇది పూర్తిగా నిషేధించింది ఇస్లాం. మద్యం ఒక వినాశకర వస్తువు. ఇది కోపాన్ని పెంచుతుంది. సేవించేవారు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. మద్యం తాగిన వాళ్ళు చాలా కోపంగా, గాంభీర్యంగా ఉంటారు. వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. అంటే వాళ్ళకు మంచి తెలియదు, చెడు తెలియదు, ఎవరితో ఎలా ఉండాలో తెలియదు, డిసిప్లిన్, డీసెంట్ ఏం తెలియదు వాళ్ళకు. నేరాలు చేసిన వారిలో 80% మద్యం మైకంలో చేసినవే అని తెలుస్తుంది. హత్యలు కానీ, అత్యాచారాలు కానీ, వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్ కేసులు చూసినా మద్యం మైకంలో ఉన్నవారి సంఖ్య ఎక్కువగా కనబడుతుంది. మద్యం సేవించిన వాడు తాను సుఖపడడు, తన చుట్టుపక్కల వాళ్ళను సుఖంగా ఉండనివ్వడు. మద్యం సేవించడం వలన తాత్కాలిక ప్రయోజనం ఏముండదు.
దురదృష్టం ఏమిటంటే ఈనాడు మద్యాన్ని సేవించడం ఒక ఫ్యాషన్గా మారింది. సంతోషం కలిగితే పార్టీ, బాధ కలిగితే మందు, ఓ పెగ్గు తాగితే తప్పులేదు అనేవారు మరికొందరు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి త్రాగుతూ మోడర్న్ కల్చర్ అని చెప్పుకునే బడాబాబులు మరికొందరు. ప్రభుత్వ ఖజానా నింపడం కోసం మద్యాన్ని ప్రభుత్వమే అమ్మడానికి లైసెన్సులు ఇస్తుంది. ప్రజలను చైతన్యపరచాల్సిన పత్రికలు ఫలానా కంపెనీ అని, వారి మద్యం సేవించండి అని సినిమా యాక్టర్లు, క్రికెట్ ప్లేయర్సు మొదలగు వారితో ప్రకటనలు చేయిస్తూ, అడ్వర్టైజ్మెంట్లు చేయిస్తూ అమ్మి ఎంతో సొమ్ము చేసుకుంటున్నారు ఈ బడా నాయకులు. మద్యం త్రాగటం వలన శరీరంలో చాలా భాగాలు పాడవుతాయి. గొంతు క్యాన్సర్ వస్తుంది, లివర్ క్యాన్సర్ వస్తుంది, ఊపిరితిత్తులు పాడవుతాయి, మెదడులోని నరాలు పాడైపోతాయి, టీబీ, బీపీ, పచ్చకామర్లు ఇలా ఎన్నో రకాల రోగాలకు గురి అవుతాడు. ఇస్లాం చట్ట ప్రకారం మద్యాన్ని సేవించిన వారికి 40 కొరడా దెబ్బలు శిక్ష విధించాలి. మద్యపానం ఆధ్యాత్మికత నుంచి దూరం చేయడమే కాదు, తను మనిషిని అనే విషయాన్ని కూడా మర్చిపోయేలా చేస్తుంది. మద్యం తాగడం వల్ల తను అసలు మనిషే కాదన్న విషయం కూడా, మనిషినే కాదు అని అనుకుంటాడట, మనిషిని అన్న విషయాన్ని కూడా మర్చిపోతాడట. ఆ రేంజ్లో తాగే వాళ్ళు కూడా ఉన్నారట. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియచేశారు: మత్తు కలిగించే ప్రతి వస్తువు నిషేధం. ఇది గుర్తుపెట్టుకోండి, మత్తు కలిగించే ప్రతి వస్తువు నిషేధం. మద్యం తాగిన తర్వాత 40 రోజుల వరకు నమాజ్ కూడా కుబ్లు కాదు, నమాజ్ కూడా అంగీకరింపబడదు.